పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ పోర్టుల దిగ్బంధనం సక్సెస్ గా అమలు చేసినట్లు ప్రకటించింది అమెరికా సెంట్రల్ కమాండ్. హార్ముజ్ జలసంధితో సహా ఇరాన్ జలమార్గాలలో వార్షిప్లను మోహరించినట్లు తెలిపింది. దిగ్బంధనం ప్రారంభించిన 36 గంటల్లోనే ఇరాన్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను పూర్తిగా అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది. ఇరాన్ పోర్టుల్లోకి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు 10,000 మంది మెరైనర్లు, సెయిలర్లు, ఎయిర్ మెయిన్లను పహారా కాస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితులలోనైనా ఎదుర్కొనేందుకు యుఎస్ నేవీ అత్యాధునిక క్షిపణులతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గల్ఫ్ దేశాల నుంచి హార్ముజ్ జలసంధిని దాటేందుకు యత్నించిన రిచ్ స్ట్రారీ నౌక అమెరికా చర్యలతో యూటర్న్ తీసుకుంది. రిచ్ స్ట్రారీ నౌక 2.5 లక్షల బ్యారెళ్ల చమురును యుఏఈ నుంచి తీసుకెళ్తోంది. దిగ్బంధనం తర్వాత ఇరాన్ నుంచి బయలుదేరిన 8 నౌకల్లో చైనాకి చెందిన ట్యాంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒమన్ గల్ఫ్ లోని చబహార్ నుంచి బయలుదేరిన 2 ఆయిల్ ట్యాంకర్లను అమెరికా విధ్వంసక నౌక అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ పోర్టుల దిగ్బంధనం సక్సెస్ గా అమలు చేసినట్లు ప్రకటించింది అమెరికా సెంట్రల్ కమాండ్. హార్ముజ్ జలసంధితో సహా ఇరాన్ జలమార్గాలలో వార్షిప్లను మోహరించినట్లు తెలిపింది. దిగ్బంధనం ప్రారంభించిన 36 గంటల్లోనే ఇరాన్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను పూర్తిగా అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది. ఇరాన్ పోర్టుల్లోకి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు 10,000 మంది మెరైనర్లు, సెయిలర్లు, ఎయిర్ మెయిన్లు పహారా కాస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యుఎస్ నేవీ అత్యాధునిక క్షిపణులతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గల్ఫ్ దేశాల నుంచి హార్ముజ్ జలసంధిని దాటేందుకు యత్నించిన రిచ్ స్ట్రారీ నౌక అమెరికా చర్యలతో యూటర్న్ తీసుకుంది. రిచ్ స్ట్రారీ నౌక 2.5 లక్షల బ్యారెళ్ల చమురును యుఏఈ నుంచి తీసుకెళ్తోంది. దిగ్బంధనం తర్వాత ఇరాన్ నుంచి బయలుదేరిన 8 నౌకల్లో చైనాకి చెందిన ట్యాంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒమన్ గల్ఫ్ లోని చబహార్ నుంచి బయలుదేరిన 2 ఆయిల్ ట్యాంకర్లను అమెరికా విధ్వంసక నౌక అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.